ఇక ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఫైనల్ స్టేజ్కు చేరింది. ఎలక్షన్ క్యాంపెయిన్కు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక 27న ఉప ఎన్నిక పోలింగ్, వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులున్నారు. 4,61,806 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఒక్కో రౌండ్ ప్రచారం చేశారు హస్తం లీడర్స్. ఒక్కో జిల్లాకు మంత్రులను ఇన్ఛార్జిగా పెట్టి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డిలు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎల్లుండి జరగబోయే ఎమ్మెల్సీ బైపోల్ ఎన్నికకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో ఉన్నారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్లో పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చంద్రిక, ప్రచారానికి సంబంధించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. దానికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ మొదలైంది. సైలెన్స్ పీరియడ్ అంటే ఎప్పుడైనా పోలింగ్కి సంబంధించి ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి కూడా ఈ ఆంక్షలు మొదలవుతాయి. అంటే 48 గంటల ముందు ప్రచారానికి సంబంధించి బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికల ప్రచారం బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత కూడా సైలెంట్ పీరియడ్గా మారుతుందని చెప్పచ్చు. అయితే ఇప్పటికే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎందుకంటే ఇటు 11 జిల్లాల పరిధిలో ఉంటుంది. తర్వాత 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈసారి ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రధాన పార్టీలు సీరియస్గా ఫోకస్ చేసాయని చెప్పచ్చు. ఎందుకంటే శాసనసభ ఎన్నికలు పూర్తి అవడం, ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారడం కావచ్చు, తర్వాత మొన్ననే ఎంపీ ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ పూర్తవడం, ఆ వేడి ఇంకా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల మీద కూడా పడిందని చెప్పచ్చు. సాధారణమైనటువంటి ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి భిన్నమైనటువంటి ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేవలం ప్రత్యేకమైనటువంటి ఓటర్లు ఉంటారు. గ్రాడ్యుయేట్స్గా ఎమ్మెల్సీకి ఓటర్గా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఇంత 3 ఉమ్మడి వరంగల్ జిల్లాలు అంటే హన్మకొండ కావచ్చు, ఇటు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా కావచ్చు, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో చూస్తే కేవలం 4,60,000 మంది ఓటర్లు మాత్రమే ఉంటారు. గ్రాడ్యుయేట్స్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాత్రమే ఓటే అవకాశం ఉంటుంది. సాధారణ ఎన్నికలలాగా అందరూ ఓటు వేయడానికి అవకాశం ఉండదు. దీని ప్రచారం కావచ్చు, లేకపోతే ఓటర్లను కలిసే విధానంలో కావచ్చు చాలా భిన్నంగా ఉంటుంది. కానీ లాస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను పోల్చే విధంగా కూడా ప్రచారం జరిగిందని చెప్పచ్చు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు, జిల్లాలలో మకాం వేసి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారని చెప్పచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధించి చూస్తే రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీ నుంచి మరోసారి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి చివరి వరకు బరిలో నిలిచారు. ఆయన ఇప్పుడు అధికార పార్టీ నుంచి నిలబడుతున్నారు. ఇప్పటికే ఆయన గెలుపుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మొత్తం 34 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా మమైకమై మాట్లాడడం. ఎందుకంటే 2 మినహా పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. తర్వాత మంత్రులకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రైవేట్ సెక్టార్స్లలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళే ఎక్కువగా ఓటర్స్గా ఉంటారు. వీళ్ళను ప్రభావితం చేసే విధంగా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చడంలో ఎలా పనిచేస్తుంది, తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి భద్రత విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, తర్వాత యూత్కు విద్యా వ్యవస్థ, వీటన్నిటి అంశాలను ఈ ఎన్నికల్లో ప్రభావం చూస్తుంది. వీటి మీదనే ఎక్కువగా ప్రచారాల్లో కూడా హోరెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలోనే కొంత వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించిందని చెప్పచ్చు. ఇప్పటికే మంత్రులకు సంబంధించి కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వాళ్ళ నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రధానంగా కూడా ఆ నియోజకవర్గాల వారీగా మీటింగ్ పెట్టడం, తర్వాత మండలాల వారీగా ఇక అర్బన్ అంటే వరంగల్, హన్మకొండ లాంటి చోట అయితే డివిజన్ వారీగా
సమావేశాలు నిర్వహించడం, గ్రామాల ప్రాంత వారిగా ఎమ్మెల్సీ ఓటర్లుగా ఎవరెవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వివరాలు సేకరించడం, వాళ్ళను తమ పార్టీకి ఓటేయాలి, తమ నిలబెట్టినటువంటి తీన్మార్ మల్లన్నకు ఓటేయాలంటూ కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేయడం, ఇలాంటి ఓవైపు చేస్తూనే మరోవైపు ప్రచారాలకు సంబంధించినటువంటి కూడా హోరెత్తిస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ప్రచారాలు కొనసాగనున్నాయి. సేమ్ ఇక బీజేపీకి సంబంధించి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన కోసం కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ముఖ్య నేతలంతా కూడా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలలో దాదాపు 10 రోజులుగా వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాలలో మకాం వేశారు. వాళ్ళకు ఇన్ఛార్జీలుగా ఇచ్చిన దగ్గర ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ చేసుకున్న ఓటర్లను నేరుగా కలవడమో, తర్వాత ఫోన్ ద్వారా వాళ్ళతోటి మాట్లాడడమో, లేకపోతే సమావేశాలకు సంబంధించి కూడా కావచ్చు, ఆయా డివిజన్ అధ్యక్షులు, తర్వాత మండల అధ్యక్షులకు కూడా తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఓటర్లంతా కూడా ఓటు వేసే విధంగా కూడా ప్రభావితం చూపించాలంటూ కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. వాళ్ళ ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు వరకు కూడా ఈ ప్రచారం కంటిన్యూ కానున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాకేష్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన కోసం ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య లీడర్లు ఇటు కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు, ముఖ్య నేతలంతా కూడా ఈ ప్రచారాల్లో పాల్గొన్నారు. సేమ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళు కూడా ఈసారి ప్రచారంలో ఉన్నారు. మొదట్లో పార్టీలకు సంబంధించినటువంటి చాలామంది లీడర్లు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, కేటీఆర్కి సంబంధించి కూడా మొత్తం లీడర్లతో మాట్లాడడం, తర్వాత వాళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొనే విధంగా కూడా చూశారని చెప్పవచ్చు. దీంతో ట్రయాంగిల్ పోటీ అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ప్రచారం అంతా జరుగుతుంది. ఆ తర్వాత కూడా సైలెంట్ పీరియడ్ కొనసాగుతుంది. మరోవైపు అధికారులకు సంబంధించి కూడా పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి, అంటే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు పోలింగ్ జరుగుతుంది. 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంతో జంబో బ్యాలెట్ ఉంటుంది. తర్వాత మనం ఏదైనా ఎన్నికలలో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూస్తే పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి కూడా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. అది ప్రాధాన్యత పరమైనటువంటి ఓటు వేసుకోవచ్చు. 1, 2, 3 ప్రాధాన్యత సంబంధించిన ఇట్లా వరుసగా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. జంబో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. కాబట్టి ఓటు వేయడానికి సంబంధించి కొంత సమయం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. జంబో బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేస్తున్నారు. రేపు ఉదయం పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ ఏవైతే ఉంటుందో ఎన్నికల ప్రొసీడింగ్స్ అధికారులకు వాళ్ళకు కూడా పంపిణీ చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మద్యం దుకాణాలకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల వరకే క్లోజ్ అవుతాయి. తర్వాత 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా ఇదంతా కూడా కొనసాగుతుంది. అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా బ్యాలెట్ బాక్సులంతా కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాలలో రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. పోలింగ్ అయిన తర్వాత సీజ్ చేసిన తర్వాత ఆ రిసీవ్ సెంటర్లోకి వస్తే అక్కడి నుంచి ఒక కంటైనర్ ద్వారా మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు అంతా కూడా నల్గొండకు కౌంటింగ్ సెంటర్కు వెళ్తాయి. ఇది ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఇటు వరంగల్ జిల్లాలో కూడా అట్లాగనే కొనసాగుతుంది. మొత్తంగా ఓవైపు ఎన్నికల ప్రచారాలు అయితే హోరెత్తుతున్నాయి. జనరల్ ఎలక్షన్స్ తలపించే విధంగా ఈసారి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి బైపోల్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం హోరెత్తిందని చెప్పొచ్చు. మరోవైపు పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా నిమగ్నమైంది. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. చంద్రిక.